హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచి డిఎఫ్సిసి నుంచి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అయితే ఒక నోటిఫికేషన్ అనేది షార్ట్ నోటీస్ అనమాట. సో షార్ట్ నోటీస్ ద్వారా మనకు ముందుగా ఇంటిమేట్ చేశారు. సో లాంగ్ నోటీస్ అనేది మనకి 18th అయితే అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కేవలం 10th పాస్ అయినట్టయితే సరిపోతుందన్నమాట. సో 10th క్వాలిఫికేషన్తో మనకి ఎంటీఎస్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. ఎలాంటి ఐటీఐ సర్టిఫికేట్ కూడా మీకు అవసరం లేదు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి, నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా అయితే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ముందుగా మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా అయితే మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిఎఫ్సిసి నుంచి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీరు కేవలం 10th పాస్ అయినట్టయితే సరిపోతుంది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనుకున్నట్టయితే మీరు కేవలం ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరన్నా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్కి మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో ఎలాంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది లేదు. సో ఆన్లైన్లోనే డైరెక్ట్గా మీరైతే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్లో మీరైతే మీ యొక్క అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఏ పోస్టులు ఉన్నాయని డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే జూనియర్ మేనేజర్కి సంబంధించి, ఎగ్జిక్యూటివ్కి సంబంధించి, ఎగ్జిక్యూటివ్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. అదేవిధంగా ఎంటీఎస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మనకు వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి క్యాస్ట్ల వారీగా కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో 1, 2, 3, 4 ఉన్న పోస్ట్ నెంబర్స్ అన్నీ కూడా మీరు డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. వాళ్ళైతే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 5th నెంబర్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పేసి ఉంది కదా, ఎంటీఎస్ అని చెప్పి. సో దానికైతే మీరు కేవలం 10th పాస్ అయినట్టయితే సరిపోతుంది. ఎలాంటి ఐటీఐ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో జస్ట్ 10th సర్టిఫికేట్ మీద ఉంటే సరిపోతుంది. మీరైతే ఈ యొక్క ఎంటీఎస్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క ఎంటీఎస్ పోస్టులకి సంబంధించి యూఆర్ వాళ్ళ అయితే 194 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకైతే 70 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 32 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 122 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 42 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. పీడబ్ల్యూడి వాళ్ళకైతే 33 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 113 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా వచ్చేసి మనకి ఈ యొక్క ఎంటీఎస్ స్టాఫ్స్కి అయితే 464 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే 10th పాస్ అయినట్టయితే సరిపోతుంది. ఆన్లైన్లో మీరైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది లింక్ అయితే ఇంకా యాక్టివేట్ అయితే చేయలేదు. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి మనకి 18th నుంచి జరుగుతాయి. 18th జనవరి నుంచి మీరైతే డైరెక్ట్గా ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. February 16th అనేది మనకి లాస్ట్ డేట్ అనమాట. సో February 16th లోపే మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకి షార్ట్ నోటీస్ అనమాట. ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో పూర్తి వివరాలు అయితే ఇవ్వలేదు. సో మనకి డైరెక్ట్గా లాంగ్ నోటీస్ వచ్చినప్పుడు నేనైతే మళ్ళీ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తానన్నమాట. సో ఈ విధంగా నోటిఫికేషన్లో మీరు జస్ట్ 10th పాస్ అయినట్టయితే సరిపోతుంది. ఎంటీఎస్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 18th నుంచి మనం అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. సో మళ్ళీ 18th మనకు ఆల్రెడీ మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక వీడియో అయితే మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వీడియో అదేవిధంగా నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు కూడా వస్తాయి అన్నమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.